వెల్కమ్ టు కైటీవీ మీడియా. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించారంటూ బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ ఎలాంటి విచారణ జరపకుండా గత కొంతకాలంగా సాగదీసిన సంగతి తెలిసింది. దీంతో కేటీఆర్ సహా కొందరు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ సాగదీతపై ఇప్పటికే సుప్రీంకోర్టు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. 3 నెలల్లో తేల్చాలని జూలై 31న సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి మనందరికీ తెలిసింది. అక్టోబర్ 21తో గడువు ముగిసినా తేల్చకపోవడంపై మండిపడింది. అంతేకాదు 4 వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని గత నెల 17వ తేదీన తుది గడువు విధించింది. దీంతో ఈ నెల 18వ తేదీలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే స్పీకర్ కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. దీంతో గడువు ముగిసేలోగా స్పీకర్ తీర్పు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి హడావుడిగా తీర్పు బుధవారం వెలువరిస్తారని చర్చ జరుగుతుంది. దీంతో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నేడు స్పీకర్ తొలిదశ తీర్పు ఇవ్వనున్నారు. స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ ఇరు పార్టీ నేతల్లో నెలకొని ఉంది. మొదటగా 5 ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై బుధవారం స్పష్టత ఇవ్వనున్నట్లు స్పీకర్ కార్యాలయం తెలిపింది. తొలిదశలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, మండల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిమాల్ రెడ్డి, అరికెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై నిర్ణయాన్ని స్పీకర్ వెల్లడించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఓపెన్ కోర్టులో తీర్పు వెలువరించనున్నారు. శాసనసభ వెబ్సైట్లో తీర్పు ప్రతులను అధికారులు అప్లోడ్ చేయనున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు తొలిదశ తీర్పు ప్రకటించనున్నారు. ఈ పిటిషన్లకు సంబంధించి 5 ఎమ్మెల్యేల తరపు అడ్వకేట్లకు స్పీకర్ కార్యాలయం ఇప్పటికే నోటీసులు పంపింది. ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో స్పీకర్ తుది నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. దీంతో ఈ 5 అనర్హత ఉంటుందా లేదా అన్న దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ స్పీకర్ వారిపై అనర్హత వేటు వేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే. 5 తీర్పు ఇచ్చిన అనంతరం మిగిలిన పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం కావాలని స్పీకర్ సుప్రీంకోర్టును కోరే అవకాశం కూడా ఉందని సమాచారం. ఇదిలా ఉండగా 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో నోటీసులు జారీ చేయగా ఇప్పటి వరకు 8 మంది మాత్రమే సమాధానాలు సమర్పించారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ ను నేరుగా కలిసి మరికొంత సమయం కోరగా దానం నాగేందర్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. గురువారం జరగనున్న సుప్రీంకోర్టు విచారణపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.